దీనికి ఎంత ప్రచారం చేశారంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ విచ్చలవిడిగా ప్రచారం చేసుకుంటూ కావాలని కాలయాపన చేసి అవే ఉద్యోగాలకు కొన్ని కలిపి మెగా అని దగా మొదలుపెట్టేశారు. ఈరోజు జరిగినటువంటి సంఘటనలు చూస్తే ఇది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సిగా మనకు కనపడతా ఉంది. ఎం అంటే మోసంగా, డి అంటే దగాగా, దోపిడీగా, ఎస్ అంటే సూట్ కేసుగా, సి అంటే తెలుగుదేశం వారి కమిటీలాగా. అంటే పచ్చ నేతలకి ఒక పండగ వాతావరణాన్ని, పేపర్ లీక్ చేయి, డేటా డిలీట్ చేయి, సూట్ కేసు కొట్టు, ఉద్యోగం పట్టు. పచ్చ నేతలకి పండగ వాతావరణాన్ని సృష్టించేశారు. ఈ ప్రపంచంలో ఎక్కడా జరగదు. ఎవడైతే పేపర్ లీక్ చేస్తాడో, ఎవడైతే పేపర్ తయారు చేస్తాడో, ఎవడైతే రాష్ట్రంలో ఫస్ట్ ర్యాంక్ కొడతాడో ముగ్గురు ఒకడే. పేపర్ తయారు చేసినోడే పేపర్ను అప్లోడ్ చేస్తాడు, పేపర్ అప్లోడ్ చేసినోడే మళ్ళీ ఎగ్జామ్ రాస్తాడు, వాడికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, కృష్ణా జిల్లాలో టాపర్ అవుతాడు. ఉందా ఇలాంటి దుర్మార్గం ఎక్కడన్నా? ఈ చంద్రబాబు నాయుడు గారిని చూస్తే పాత కథ ఒకటి గుర్తొస్తుంది మనకి. గతంలో నీరో చక్రవర్తి ఉండేవాడు. తన సంస్థానం కాలిపోతూ ప్రజలందరూ ఆక్రందనలు చేస్తుంటే, గగ్గోలు పెడుతుంటే పైకి కోట మీదకి వెళ్ళి పిడేలు వాయించుకున్నాడంట. అలా ఈ రాష్ట్రంలో వ్యవస్థలు ధ్వంసం అవుతున్నా, దోపిడీకి గురవుతున్నా ఏమీ చేతగాని పుంకాలుగా కథలొస్తుంటే ఈ గుడ్డి మూగి చెవిటి మొద్దు ప్రభుత్వానికి ఎక్కడన్నా చలనం ఉందా? హైకోర్టు మొట్టికాయలేసింది. ర్యాంకర్లు కనపడట్లేదు. ఏదైనా ఒక వ్యవస్థ మీద, ఉద్యోగాలకి సంబంధించినటువంటి వ్యవహారాలు చూసే వ్యవస్థ నిర్వహించినటువంటి ఆ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించినటువంటి ర్యాంకర్లని ప్రకటిస్తుంది కదా. రాసినటువంటి ప్రతి విద్యార్థి యొక్క డేటా ఉంటుంది కదా. మొదటి ర్యాంక్ నుంచి ఉద్యోగాలు వచ్చినటువంటి ప్రతి ఒక్కరి యొక్క ర్యాంక్స్ ఏంటో బయలుపరచాలి కదా. మరి అవన్నీ ఏమీ లేకుండా కేవలం దొంగచాటుగా, డార్క్ సీక్రెట్గా వ్యవహారాలని సాగించేసి సెలెక్టెడ్ అనేటటువంటి ఒక మెసేజ్, ఎవడైతే సూట్ కేసు కొట్టాడో వాళ్ళకి మెసేజెస్ వచ్చేసాయి అని అనుకుంటున్నారు. మరి దీని మీద సుప్రీంకోర్టుకి వెళ్లారు, ఆర్టీఐ కింద బాధితులు అప్లై చేశారు. క్షమించాలి, హైకోర్టు కలగజేసుకొని దీని మీద చివాట్లు పెట్టింది ప్రభుత్వానికి. ఆర్టీఐకి దరఖాస్తులు పెట్టినటువంటి వాటి మీద ప్రభుత్వం ఏం చేస్తుంది? ఏమన్నా వాళ్ళ చలనం